అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్‌లో ఒకరు కామెంట్ చేశారు. ఈరోజు వాళ్ళ పాప బర్త్‌డే అని. పేరు సిరి. సో, మీరందరూ తప్పకుండా విష్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిరి, హ్యాపీ బర్త్‌డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక స్టోరీలోకి వెళ్దాం. మరి ఈరోజు కథ ప్రేమ కావ్యం. ఎపిసోడ్ నెంబర్ 5. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. కాలేజ్ ముందు కార్ ఆగింది. అన్నయ్య, సాయంత్రం తొందరగా వచ్చేయి. నువ్వు వర్క్లో పడి లేటుగా వస్తే మాత్రం కుదరదు అంటుంది మహా. సరే వస్తాను. వర్క్ ఉంటే బాబాయ్కి కాల్ చేస్తాను, సరేనా? సరే అన్నయ్య, బాయ్. ఒక్క నిమిషం. ఏంటన్నయ్య, ఎవరైనా ఏమన్నా ఏడిపిస్తున్నారా మహా అని తల నిమురుతూ అడిగాడు విక్కీ. "హ్మ్, నా వెనక విక్రమ్ని చూసి ఎవరైనా ఏడిపిస్తారా చెప్పు? నా వెనక ఏ అబ్బాయి పడటం లేదన్నయ్య. ఏంటో నా లైఫ్" అంటుంది మహా. "నిన్ను" అంటూ మహాని చిన్నగా కొట్టి, "కంగారు పడకు. నువ్వు జాగ్రత్తగా చదువు పూర్తి చేసేయి. నీకు నచ్చిన అబ్బాయిని నీ జీవితంలోకి విక్కీ ఖచ్చితంగా తీసుకొని వస్తాడు" అంటాడు. "నచ్చిన అబ్బాయిని కాదన్నయ్య, నా మనసుని అర్థం చేసుకునేవాడు వస్తే చాలు" అంటుంది మహా. "అబ్బో, అమ్మాయి గారికేంటి గాలి పెళ్లి మీదికి మళ్ళింది? ఊరుకో అన్నయ్య, నువ్వు మరీను" అంటూ సనా గీత రావటం చూసి, "అన్నయ్య, నా ఫ్రెండ్స్ వచ్చారు, కారు దిగుతావా?" వీళ్ళ ముఖాలు చూసి చూసి బోర్ కొట్టింది మహా. ఈ గీత మరీ దారుణం. కారు దిగితే చాలు వచ్చి మీద పడిపోతుంది. దీన్ని చూస్తుంటే అంకుల్ పెళ్లి చేసే వరకు వెయిట్ చేసేలా లేదు. ఎవరితోనో పోయేలా ఉంది. అందులో అయితే డౌట్ లేదు అన్నాడు. "అన్నయ్య" అని కోపంగా అరిచింది మహా. "అరవకు. ఇంకా సన అదో తింగరమాలోకం. ఎందుకు కాలేజ్కి వస్తుందో తెలీదు. నేను జస్ట్ కన్ను కొట్టినా చాలు నైట్ కూడా నిద్ర పట్టదు దానికి. నిద్ర పట్టదని నీతో చెప్పిందా అని పళ్ళు నూరుతూ అడిగింది మహా. "చెప్పాల్సిన అవసరం లేదు మహా, దాని ముఖం చూస్తేనే అర్థం అవుతుంది. నా ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళన్నయ్య." "అవును, వెనక తోకలొకటే తక్కువ. ముందు నువ్వు కార్ దిగు, లేదంటే ఇద్దరొచ్చి నా మీద పడతారు." మహా నవ్వుతూ కార్ దిగింది. విక్కీ క్షణం కూడా ఆలస్యం చేయకుండా కార్ వేగంగా పోనిచ్చాడు. "మీ అన్నయ్య ఏంటే కార్ దిగలేదు? ఈవినింగ్ వస్తాడు కదా, నువ్వే అడుగు గీత. మొన్న మా నాన్న దగ్గర బుక్ చేశాడు కదా. చెప్తాను మీ అన్నయ్య పని. ఆ రోజు ఇంటికి వెళ్ళాక మామూలుగా తిట్టలేదు నన్ను. మా అమ్మ చేత చివాట్లు తిన్నాను. మీ అన్నయ్య ముద్దు పెట్టుకోమంటేనే కదే నేను ముందుకొచ్చింది" అంటుంది గీత. "హుమ్, వాడు మిమ్మల్ని ఏదోటి అంటుంటే నేను కోప్పడుతున్నాను కానీ అన్నయ్య మిమ్మల్ని ఏడిపించటంలో తప్పులేదులే. ముందు పదండి" అని లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత కార్ పార్క్ చేసి నేరుగా ఆఫీస్కి వచ్చాడు విక్కీ. స్టాఫ్ అందరూ నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పగానే, "హాహా, ఈ గుడ్ మార్నింగ్లు పలకరింపులు కాదు. ముందు వర్క్ చేయండి" అని చెప్పి నేరుగా తన ఛాంబర్కి వచ్చాడు. "గుడ్ మార్నింగ్ సార్." "మార్నింగ్ చక్రి. ఏంటి డల్గా ఉన్నావు? ముఖంలో అసలు నవ్వులేదు." "సార్, ఫ్యాక్టరీ దగ్గర గొడవ అవుతుంది." "ఏంటి?" అని షాక్ అవ్వాడు విక్కీ. "అవును సార్, టైంకి స్టాక్ రాలేదని కస్టమర్ వచ్చి చాలా ఎక్కువ చేస్తున్నాడు. మీకు ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు. అందుకే ఇక్కడికి వచ్చాను." "టైంకి స్టాక్ రాకపోవటం ఏంటి?" అని ఆలోచిస్తూ, "సరే, నేను ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాను. నువ్వు ఆఫీస్ చూసుకో." "సరే సార్" అని చక్రి అనగానే విక్కీ ఫ్యాక్టరీకి వెళ్ళాడు. ఆ తర్వాత కట్ చేస్తే టిఫిన్ చేసి బయట వరండాలో కూర్చుంది మధు. సజ్జలో ఉన్న పువ్వులు తెచ్చి మాల కడుతుంది భువన. "మధు, ఏంటి నానమ్మ, ఏం ఆలోచిస్తున్నావు?" "ఏం లేదు నానమ్మ, కృష్ణబావకి నాకు నిజంగానే పెళ్లి చేస్తారా?" "అదేంటే అలా అడుగుతున్నావు? ఏ, బావంటే నీకు ఇష్టం లేదా?" "ఇష్టమని కాదు నానమ్మ, నాన్న అసలు ఒప్పుకోవటం లేదు కదా. ఆయన చేతుల మీదుగా నా పెళ్ళైతే జరగదు" అంటుంది. "ఎందుకు జరగదు? జరుగుతుంది" అంటూ మధు పక్కన కూర్చుంది విజయ. "అత్తా" అంటూ ఆశ్చర్యంగా చూసింది మధు. "నువ్వెప్పుడొచ్చావు విజయ? లోపలికి రా." "లేదమ్మా, ఇక్కడ బానే ఉంది. నేను రావటం కూడా గమనించలేనంతగా మీ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. తెలిసిందే కదా, నీ మేనకోడల కోసం నీ తమ్ముడు గురించినే ఆలోచిస్తుంది." "ఎందుకు మధు ఆలోచించటం? ఇప్పుడే మా తమ్ముడితో మాట్లాడొస్తున్నాను. మధు, ఇకపై నీ జీవితంలో అన్నీ సంతోషాలే." "ఏంటత్తా నువ్వనేది?" అంటుంది మధు. "అవునరా, నీ చదువు కోసం మాట్లాడాను. నాన్న ఒప్పుకున్నాడు. అంతేకాదు, ఇకపై నువ్వు ఆ ఇంట్లో ఉండవు, ఇక్కడే ఉంటావు" అని జరిగిన విషయం అంతా చెప్పింది. అంతా విన్న మధు షాక్ అయింది. "ఏంటత్తా నువ్వనేది?" "అవునరా, నీ కాలేజ్ విషయాలన్నీ మామయ్య మహా దగ్గరికి వెళ్ళి మాట్లాడతానన్నారు. రేపు నువ్వు మామయ్య కాలేజ్కి వెళ్ళాలి.
అక్కడంతా మావయ్య చూసుకుంటాడు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. అత్తమ్మా, నువ్వు చెప్తుంది నిజమేనా అని నమ్మలేక అడిగింది. అవునరా, నీకు లోకం ఎలా ఉంటుందో తెలీదు. నీకు కృష్ణకు పెళ్ళయ్యాక మీరిద్దరూ జాబ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ రన్ చేయాలి కదా. నువ్వు జాబ్ చేసినా చేయకపోయినా సరే, చదువు అనేది చాలా ముఖ్యం. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళకు. ప్రభాతో నేను అన్ని విషయాలు మాట్లాడాను. నీ బట్టలు, నీ థింగ్స్ అవన్నీ నానమ్మ తెస్తుంది. నానమ్మ ఎందుకత్తా తేవటం? నేను వెళ్ళి తెచ్చుకుంటాను కదా అంటుంది మధు. వద్దురా, మీ వదిన బుద్ధి అసలే మంచిది కాదు. నిన్ను చూడగానే లేనిపోని సాకులు చెప్పి ప్రభా చేత నిన్ను కొట్టిస్తుంది. అమ్మ, తమ్ముడు మధు పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాడు కదా. ముందు కృష్ణకి మధుకి నిశ్చితార్థం చేద్దామమ్మా. ఈలోపు మధుకి కాలేజ్ అలవాటు అవుతుంది కదా. సరే, నేను అన్నీ చూసుకుంటాను కానీ ఇంతకీ నీ కోడలు చూడు ఎలా ఉందో అని మధుని చూశారు. మధు ముఖంలో ఎక్కడలేని ఆనందం. అత్త, నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది తెలుసా. మాటల్లో చెప్పలేను. నీ ఆనందం కృష్ణ కోసమేనా అంటుంది విజయ. ఏంటత్తా నువ్వు? సరదాగా అన్నాను కానీ నువ్వు మాత్రం బాగా చదువుకో మధు. రేపు నువ్వు మామయ్య జగదీష్ అంకుల్ ఇంటికి వెళ్ళాలి. రేపు తొందరగా ఇంటికి వచ్చేసరేనా? సరే అత్త అని విజయాన్ని హత్తుకుంది. కాసేపు మధుతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళింది విజయ. మధు ఆనందం అంతా ఇంత కాదు. సంతోషంతో భువన గారిని హత్తుకొని, నానమ్మ, అత్త నా కోసం నాన్నతో అన్ని విషయాలు మాట్లాడుతుందని అసలు అనుకోలేదు తెలుసా అంటుంది. నా బంగారం, నీ ముఖంలో ఈ నవ్వు చూసి ఎన్ని రోజులైందిరా. నా కూతురు తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. మొత్తానికి మీ నాన్నని ఒప్పించిందంటే చిన్న విషయం కాదు. రేపు మహా వాళ్ళ ఇంటికి ఎందుకు నానమ్మ వెళ్ళటం? డైరెక్ట్గా కాలేజ్కి వెళ్తే సరిపోతుంది కదా అంటుంది మధు. అలా అనకు మధు, ఆయన మామయ్య మంచి ఫ్రెండ్స్, అందుకే ఇంటికి వెళ్ళాలి, లేదంటే బాగోదురా. నా భయం నాది నానమ్మ, అక్కడ ఆ పోకిరి వెధవ ఉంటాడు అని. ఏంటి మధు ఏదో అంటున్నావు? అబ్బే ఏం లేదు నానమ్మ. సరే, నేను వెళ్ళి నీ బట్టలన్నీ తీసుకుని వస్తాను. నేను వస్తాను నానమ్మ. నువ్వెందుకే? నాన్న ఆలోచన అంతా ఇప్పుడు వేరేగా ఉంటుంది. ఎలా అంటే, నేను ఫైట్ చేయలేక అత్త హెల్ప్ తీసుకుని ఇదంతా చేశాను అనుకుంటాడు. అందుకే ఇంటికి వస్తాను అంటుంది. మీ బాబు అనుకోకపోయినా మీ వదిన తన మాటలతో అందరూ అనుకునేలా చేసినా చేస్తుంది. పద, భోజనం చేసి వెళ్దాం అని ఇద్దరూ లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత కట్ చేస్తే లంచ్ టైం కావటంతో ఇంటికి వచ్చాడు అక్షయ్. శ్రీ, శ్రీ, వస్తున్నానండి అని తన రూమ్ నుంచి బయటకు వచ్చి, ఏంటి అక్షయ్ ఇప్పుడేనా రావటం? తొందరగా పెట్టు, భోజనం ఆకలి వేస్తుంది. హ్యాండ్ వాష్ చేసుకునిరా అని చున్నీ పక్కన పడేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఏయ్, చున్నీ తీసేసావే, వేసుకో, ఇంట్లో నాన్నగారు ఉన్నారుగా. భయపడక అక్షయ్, మామయ్య గారు భోజనం చేసి పొలానికి వెళ్ళారు. ఓకే ఓకే, ఏంటి వంటలు అని చైర్లో కూర్చున్నాడు. అన్నీ నీకు ఇష్టమైన వంటలు చేశాను అక్షయ్ అని తనే భోజనం సర్వ్ చేస్తూ, ఈరోజు పని బాగా ఎక్కువైంది అక్షయ్, మధు లేదు కదా, పనంతా చేసేసరికి నీరసం వచ్చింది అని చెప్తుంది శ్రీవల్లి. పనంతా నువ్వెందుకు చేశావు? అయినా మధు ఎక్కడికి వెళ్ళింది? తను మీ నాన్నమ్మ ఇంటికి వెళ్ళింది. ఇకపై మధు ఇక్కడ ఉండదు కదా అంటుంది శ్రీ. ఉండకపోవటం ఏంటి అని అడుగుతాడు అక్షయ్. పొద్దున మీ విజయత్త వచ్చి మధు కోసం మాట్లాడింది అని జరిగిన విషయం అంతా చెప్పగానే అంతా విన్న అక్షయ్ షాక్ అవ్వాడు. నాన్న ఎలా ఒప్పుకున్నాడు అంటాడు. మీ అత్త మాటని ఎవరు కాదన్నారు కదా, ఇకపై మధు ఇంట్లో ఉండదు, పనులన్నీ నేను ఎలా చేయగలను అంటుంది శ్రీ. పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు. నువ్వేమి పని కోసం ఆలోచించకు శ్రీ. అది కాదండి, ఇక్కడ మామయ్య మధు పెళ్ళి తన చేతుల మీదుగా చేస్తానంటున్నారు. ఒక రకంగా మంచిదే కదా శ్రీ, ఇంటికి పట్టిన దరిద్రం వదులుతుంది అంటాడు అక్షయ్. అవుననుకో, కానీ ఇక్కడ మోసపోతుంది నువ్వు అక్షయ్ అంటుంది. అంటే అని అడుగుతాడు. "హ్మ్, ఇక్కడ బిజినెస్ రన్ చేస్తుంది నువ్వు, కష్టపడి డబ్బు సంపాదిస్తుంది నువ్వు, కానీ ఆస్తి నీ పేరున లేదు కదా, మధు పేరున ఉంది. మరి నీకంటూ ఏమీ లేనప్పుడు నువ్వెంత కష్టపడినా ఏం లాభం? మన ఫ్యూచర్ ఏంటసలు? ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున పిల్లలు పుడతారు, వాళ్ళ భవిష్యత్ ఏంటి? మన లైఫ్ మనం చూసుకోవాలి కదా. మధు మ్యారేజ్ దగ్గర పడగానే మావయ్య గారితో ఆస్తి విషయం మాట్లాడు అక్షయ్, లేదంటే ఆస్తంతా మధు పట్టుకొని పోతుంది, మనకేమీ ఉండదు అని చెప్తుంది శ్రీవల్లి. నువ్వు చెప్పింది కరెక్ట్ శ్రీ, కానీ నాన్నని అప్పుడే ఈ విషయం అడగకూడదు. అడిగితే మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు. మెల్లిగా నేను నాన్నతో మాట్లాడతాను సరేనా అంటాడు అక్షయ్. "హ్మ్, సరే కానీ
ఇకపై బిజినెస్‌లో వచ్చే లాభాలన్నీ మామయ్య గారికి ఇవ్వకు. మన దగ్గరే ఉండాలి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. హ్మ్. సరే అని శ్రీ మాటలు వింటూ ఆలోచనలో మునిగాడు అక్షయ్. ఆ తర్వాత కట్ చేస్తే ఫ్రెష్ అయ్యి హాల్లోకొచ్చాడు విక్కీ. ఏంటండి మీరనేది? అంటుంది జగదీష్‌కి కాఫీ ఇస్తూ. అవును సునంద. రేపు మధు, శరత్ ఇంటికొస్తారు. మధుని కాలేజ్‌లో జాయిన్ చేస్తానని చెప్పాడు. అవునా? మంచి విషయం కదండీ! అవునమ్మా! నిజంగానే మంచి విషయం. కానీ మధు ఈ విషయం నాకు చెప్పలేదేంటి? తన దగ్గర ఫోన్ లేదు కదా! అందుకే చెప్పలేదు. తను అందరిలా కాదు మహా. అదైతే నిజమమ్మా అని సునంద జగదీష్ మధ్యన కూర్చొని, మధు లైఫ్ అందరిలా కాదు నాన్న. తన చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయిందంట. వాళ్ళ నాన్నగారు మధుని కూతురుగా యాక్సెప్ట్ చేయలేదు. మధు వాళ్ళ నానమ్మ భువన గారు ఉన్నారు కదా! నాకు అన్ని వాస్తవాలు చెప్పారు అని మహా మధు కోసం మాట్లాడుతుంటే విక్కీ సైలెంట్‌గా ఆ మాటలు వింటూ మధు రూపం తలుచుకొని పొద్దున్న తనతో మాట్లాడిన మాటలు తలుచుకుంటూ పర్లేదు. మన పిల్లకి రోజు మనం సైట్ కొట్టుకోవచ్చు అనుకుంటాడు. విక్కీ ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదు బాబాయ్ అని ఈ లోకంలోకొచ్చి పొద్దున్న ఫ్యాక్టరీ దగ్గర గొడవైంది కదా! ఆ గొడవ గురించి ఆలోచిస్తున్నాను అంటాడు. అయినా నిన్నెవరు ఫ్యాక్టరీకి రమ్మన్నారా? ఆ చక్రికి నోట్లో మాట ఆగదు. అలాంటి చిన్న చిన్న గొడవలు మామూలే. మామూలు కాదు బాబాయ్. ఎందుకైనా మంచిది. మేనేజర్‌ని మార్చేయండి. చెప్పిన టైంకి స్టాక్ పంపించకుండా మర్చిపోయానని అబద్ధం చెప్పాడంటే నాకెందుకో మేనేజర్ మీద డౌట్‌గా ఉంది. అక్కడే 4 ఉతికి ఆరేద్దాం అనుకున్నాను కానీ కస్టమర్స్ ముందు గొడవెందుకు అని మాట్లాడలేదు అంటాడు విక్కీ. ఈ విషయాలన్నీ నేను చూసుకుంటాను విక్కీ. ఇలాంటి చిన్న చిన్న గొడవలకి నువ్వు రాకురా. నీకు ఆఫీస్ టెన్షన్ ఉంది కదా! అది చూసుకో చాలు. హ్మ్. నాకు తెలుసు. నన్నెందుకు రావద్దంటున్నావో. నా కోపంతో అక్కడంతా పెంట చేస్తానని కదా! నాకు తెలుసు బాబాయ్. ఎవరిని ఎలా డీల్ చేయాలో. ముందు మీరు మేనేజర్‌ని మార్చేయండి. పిన్ని ఆకలేస్తుంది అన్నం పెట్టు అని మహా వైపు చూసి నీ మధు పురాణం ఆపుతావా? పావుగంట నుంచి మాకు తన కోసమే చెప్తున్నావు. పద అన్నం తినవా? అన్నయ్య మధు కోసం నీకేం తెలుసు? తను అందరిలా కాదు. తెలుసు. పెద్ద తింగర్ మాలోకం అని అంటూ డైనింగ్ హాల్‌కి వెళ్ళాడు. పళ్ళు నూరుకుంది మహా. మరుసటి రోజు విజయ గారు చెప్పినట్టుగానే రెడీ అయింది మధు. యెల్లో అండ్ స్కై కలర్ చుడిదార్ వేసుకుంది. తన పొడవైన జడకి చిన్న క్లిప్ పెట్టి లూజ్‌గా అల్లింది. ఎప్పుడు చూసినా ఆ జడే వేసుకుంటావా? ఈ మధ్యన అందరూ నెత్తిన బొప్పి కట్టేలా స్టైల్‌గా జడలు వేసుకుంటున్నారు కదే! అలా వేసుకోవచ్చు కదా! అంది మధు జడలో పువ్వులు పెడుతూ. ఎందుకు నాకు అలాంటివి ఇష్టం ఉండదు నానమ్మ అంటుంది మధు. ఏంటి డల్‌గా ఉన్నావు? రాత్రి మీ అన్నయ్య, వదిన, మీ నాన్న అన్న మాటలకి బాధపడుతూ కూర్చున్నావా? ఛ! అలాంటిదేం లేదు నానమ్మ. వాళ్ళ మాటలు మామూలే కదా! కాకపోతే అన్నయ్య, వదిన మనసులో ఉన్నదంతా బయటికి కక్కారు. చెప్తే విన్నావా? మీ వదిన మామూలుది కాదు. అది తానా అంటే మీ అన్నయ్య తందానా అంటాడు. ఇక నా కొడుకు వాడి అన్న మాటలకి నాకు చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఎందుకులే అని ఊరుకున్నాను. లేదంటే మీ మామయ్యకి, మీ అత్తకి ఫోన్ చేసి రచ్చ చేయించేదాన్ని. వాళ్ళ మాటలకి గొడవ పెట్టుకుంటే నీ చదువు మళ్ళీ ఆటంకం పడుతుందని ఆగిపోయానురా. పర్వాలేదు నానమ్మ. నాన్న చెప్పాల్సిందంతా నాకు చెప్పారు కదా! వాళ్ళు నన్నిప్పుడు వదిలేసినా నేనేమీ బాధపడను. ఆయన నన్ను కూతురుగా వద్దనుకున్నంత మాత్రాన నాకు తండ్రి అవ్వకుండా పోతాడా? అంటుంది మధు. నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది మధు. పద మావయ్య వచ్చే టైం అయింది. ఒక్క నిమిషం అంటూ మధు మెడలో గొలుసు, చేతికి వాచ్ పెట్టి చెవులకి బుట్టలు పెట్టింది. ఇప్పుడు బంగారం అవసరమా నానమ్మా? అవసరమే. ఏమీ లేనట్టుంటావా? నలుగురిలో ఉంటావు కదరా! అయినా నీకేం తక్కువ? అని ఇద్దరూ బయటకొచ్చారు. మధు రెడీనా? హా మావయ్య అంటూ నవ్వుతూ శరత్ దగ్గరికొచ్చింది. నీ ముఖంలో ఈ ఆనందం చూడాలని మీ అత్త 4 రోజులు నాతో మామూలుగా ఫైట్ చేయలేదు. మొత్తానికి నువ్వు మా అత్తమ్మ దగ్గరికొచ్చావు. అదే నాకు ఆనందం. తొందరలోనే మా ఇంటి కోడలిగా నువ్వు అడుగు పెట్టాలి మధు అంటాడు శరత్. తన మావయ్య మాటలకి సిగ్గుపడింది మధు. అల్లుడు కూర్చో, కాఫీ తాగి వెళ్దువు. లేదత్తమ్మా వెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యమైంది. మధు వెళ్దామా? సరే మావయ్య అని తన బ్యాగ్ తీసుకుని భువన గారి ఆశీర్వాదం తీసుకుని కారెక్కింది. మావయ్య ఏంటి మధు? అత్త రావటం లేదా? వద్దామనే అనుకుందిరా. కానీ సాహితీ ఒక్కతే ఇంట్లో ఉంటుంది కదా! పైగా వీర్, కృష్ణ ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్లారు. అందుకే అత్త రాలేదు. ఎందుకు మావయ్య నన్ను చదివించటం? ఉండబట్టలేక అడిగింది మధు. ఎందుకంటావేంట్రా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి కదా!
పైగా నువ్వు చాలా అమాయకురాలివి. ఈ సమాజంలో నువ్వు బ్రతకాలంటే నీకు చదువుండాలి, జ్ఞానం ఉండాలి అంటాడు. ఏంటో మావయ్య, నాకెందుకో తెలీదు. చాలా భయంగా ఉంది. భయం ఎందుకురా? కాలేజ్ అలవాటైతే నీకెటువంటి భయమూ ఉండదు. కాలేజ్‌కి వెళ్ళాక నువ్వే అనుకుంటావు, నేనెలాంటి లైఫ్ మిస్ అయ్యానా అని. ఫ్రెండ్స్‌తో మాటలు, ఎగ్జామ్స్, సరదాగా బయటికి వెళ్ళటం, ఎంజాయ్ అన్నా సరే లిమిట్‌గా ఉండాలి. అలా అని చదువుని అశ్రద్ధ చేయకూడదు అని మేనకోడలికి ధైర్యం చెబుతూనే జగదీష్ ఇల్లు రావటంతో కారు పార్క్ చేసి, ఇదే మహా ఇల్లు. కారు దిగు మధు అంటాడు. సరే మావయ్య అని కారు దిగి ఇల్లు చూసింది. మధుకి అర్థమైంది మహా వాళ్ళు చాలా రిచ్ అని. పాద లోపలికి అని మధుని లోపలికి తీసుకుని వెళ్ళాడు. తనకి తెలియకుండానే కుడి కాలుతో లోపలికి అడుగుపెట్టింది మధు. హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు సునంద, మహా, జగదీష్. మధు శరత్లని చూడగానే ఆశ్చర్యపోయి అతిథి మర్యాదలు చేశారు. ఎలా ఉన్నారు శరత్? నీకోసమే వెయిట్ చేస్తున్నాము. తొందరగానే బయలుదేరానురా. ట్రాఫిక్ కోసం తెలిసిందే కదా. ఏంటి మహా, నువ్వు కాలేజ్కి వెళ్ళలేదా? మధు వస్తుందని ఈరోజు సెలవు పెట్టాను. మధు కూర్చో. పర్లేదు మహా. ఇక్కడ కూడా నీకు మొహమాటమా? అమ్మా, నేను మధుకి మన ఇల్లంతా చూపిస్తాను అని మధు చేతిని పట్టుకొని ఇల్లంతా చూపించే పనిలో పడింది మహా. సునంద, ఏంటండి? విక్కీ ఆఫీస్కి వెళ్ళాడా? హా లేదండి, ఈరోజు మీటింగ్ మధ్యాహ్నానికి పోస్ట్పోన్ అయిందని చక్రికి వర్క్ అప్పచెప్పి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. టిఫిన్ కూడా చేయలేదండి. సరే, నేను వాడికి ఫోన్ చేస్తాను. ముందు శరత్ వాళ్ళకి టిఫిన్ ఏర్పాట్లు చూడు. సరే అండి అని సునంద కిచెన్ రూమ్కి వెళ్ళింది. మధు, ఇదే నా రూమ్, ఎలా ఉంది? సూపర్ మహా, చాలా అంటే చాలా బాగుంది. పద, మా అన్నయ్య రూమ్ చూపిస్తాను. మీ అన్నయ్య అంటే విక్కీనా అని అడుగుతుంది మధు. హా అవును, ఆ రోజు మ్యారేజ్లో పరిచయం చేశాను కదా. మా అన్నయ్య చాలా మంచివాడు మధు. కాకపోతే అల్లరి ఎక్కువ. తనంత మంచివాడు, కోపిష్టి ఎవ్వరూ ఉండరు. ఒక ముక్కలో చెప్పాలంటే మా అన్నయ్య జెంటిల్మెన్ అంటుంది మహా. మహా, నువ్వు చెప్తుంది మీ అన్నయ్య గురించే కదా? హా అవును. ఏమైంది మధు అలా అడిగావు? విక్కీ రూమ్కి తీసుకుని వచ్చి, ఇదే వాడి రూమ్. వాడి టేస్ట్లన్నీ రిచ్గా ఉంటాయి మధు. ఎలా ఉంది మా అన్నయ్య రూమ్ అని అడుగుతుంది. "హ్మ్, నైస్ మహా" అని రూమ్ అంతా చూస్తూ గోడకున్న ఫోటో చూసింది. ఆ ఫోటోలో ఉన్నది మా అమ్మ నాన్న. 5 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు మధు అని చెప్తుంది. ఏంటి? అవును మధు. జగదీష్ గారు మా బాబాయ్, సునంద మా పిన్ని. చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ దగ్గరే పెరిగాను. మా బాబాయ్ వాళ్ళకి పిల్లలు లేరు అని తన ఫ్యామిలీ విషయాలు చెప్పింది. అంతా విన్న మధుకి చాలా బాధ కలిగింది. అయ్యో మహా, మీ అమ్మ నాన్న చనిపోయారా అంటుంది మధు. ఏం చేస్తాం మధు, టైం బ్యాడ్ అంతే. అయినా నువ్వేంటి ఇలా రెడీ అయ్యావు? ఏమైంది మహా, బాలేనా అంటూ తనని తాను చూసుకొని, అయినా ఇలానే రెడీ అవ్వాలి. నువ్వు కూడా ఇలా రెడీ అవ్వు మహా, చాలా బాగుంటావు అని మధు చెప్పగానే మహా నవ్వుకుంది. సరే, నీకోసం ఏదో ఒక రోజు రెడీ అవుతాను. పద టిఫిన్ చేద్దువు అని మధు చేతిని పట్టుకుని బయటికి వచ్చింది. ఆ టైంలోనే బయట విక్కీ కార్ మెయిన్ గేట్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కట్ చేస్తే కార్ పార్క్ చేసి లోపలికొచ్చాడు చక్రి. కార్లో వచ్చింది మన విక్కీ కాదు, చక్రి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చక్రి. విక్రమ్ రాలేదా? ఈరోజు స్టాక్లు ఎక్కువ పంపించాలి సార్. కొత్తగా వచ్చిన మేనేజర్కి అవేమీ తెలియదు కదా సార్. ఆయన దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. ఆఫీస్లో మీటింగ్ ఉంది సార్. విక్రమ్ సార్ మిమ్మల్ని మీటింగ్కి రమ్మన్నారు. ఓ, మర్చిపోయాను మీటింగ్ విషయం. సరే, నేను టైంకి వచ్చేస్తాను అని చక్రి చేతిలో ఫైల్ తీసుకుని చెక్ చేశాడు. నిన్నటి స్టాక్ వచ్చిన మనీ, అకౌంట్ సెక్షన్ అంతా అందులోనే ఉంది. చక్రి, ఈ ఫైల్ ఒకసారి చెక్ చేసి ఇస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. సరే సార్ అని చక్రి బయటకొచ్చి ఊపిరి తీసుకునే లోపే విక్కీ దగ్గర నుంచి ఫోన్ రావటంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా లిఫ్ట్ చేశాడు. సార్, ఎంతసేపు వెయిట్ చేయాలి? అంటే సార్, మీరు స్టాక్ అవన్నీ చూస్తున్నారు కదా, ఫైల్ ఇద్దామని వచ్చాను. తెలుసు, అర్జెంటుగా కార్ వేసుకొని రా, నా పని పూర్తయిపోయింది అని విక్కీ ఫోన్ కట్ చేయగానే చక్రి ఆగమేఘాల మీద ఫ్యాక్టరీకి వెళ్ళాడు. ఇటు మధు, మహా, జగదీష్, శరత్ వాళ్ళు టిఫిన్ చేసి కాలేజ్కి వెళ్ళారు. మధు, ఇదే మన కాలేజ్ అని కాలేజ్ అంతా చూపించింది మహా. మధుకంతా కొత్తగా అనిపించింది. కొద్దిగా ఏదో తెలియని భయం చోటు చేసుకుంది. మధు, క్లాస్ రూమ్కి వెళ్దామా? లేదు మహా, రేపు చూస్తాను. ఏమైంది మధు అలా ఉన్నావు? ఏం లేదు మహా, నాకంతా కొత్తగా ఉంది. ఏదో తెలియని కంగారు. బయట నిలబడి కాలేజ్ చూసే ఇలా అంటున్నావంటే లోపలికొస్తే నువ్వు నిజంగానే భయపడేలా ఉన్నావు మధు.
అలాంటిదేమీ లేదు మహా అని అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది. టైం అప్పటికే 12 అవటంతో జగదీష్ గారు ప్రిన్సిపల్‌తో అన్ని విషయాలు మాట్లాడి బయటకొచ్చారు. మధు, మామయ్య, నువ్వు మహా ఇంటికి వెళ్ళండి. డ్రైవర్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు. నేను అంకుల్‌తో కలిసి బయటికి వెళ్తున్నాను. అంటే ఏదో సైట్ ఉందని చెప్పారు. అది చూసుకొని రేట్ అవన్నీ మాట్లాడుకొనొస్తాను. సరే మావయ్య. మహా, జాగ్రత్త. మధుకి అన్ని విషయాలు చెప్పు అని మధు దగ్గరకొచ్చి బుక్స్ అవన్నీ ఇప్పుడే తీసుకో మధు. మావయ్య, ఫీజు అవన్నీ నీకెందుకురా? బుక్స్ అన్నీ తీసుకున్నాక నాకు ఫోన్ చెయ్యి అని మధు చేతిలో డబ్బులు పెట్టాడు. మావయ్య, ఈ డబ్బులెందుకు? చెప్తాను. మహా, ఏంటంకుల్? మధుని షాపింగ్ మాల్‌కి తీసుకొని వెళ్తావా? అయ్యో అంకుల్, అడగటం ఎందుకు? తీసుకొని వెళ్తాను. తనకంత మేకప్, ఈ ఫ్యాషన్ అలవాట్లేదు మహా. తనకి నచ్చిన డ్రెస్సెస్ సెలెక్ట్ చెయ్యి. సరే అంకుల్. మధు, పద వెళ్దాం. మావయ్య, నాకిప్పుడు బట్టలెందుకు మావయ్య? నానమ్మ మొన్న 4 జతలు కొత్తవి తీసింది. అవున్నాయి కదా! ఇంకా చీరలు ఉన్నాయి. అవన్నీ ఉన్నా సరే నువ్వు డ్రెస్సెస్ తీసుకో. లేదంటే మీ అత్త ఊరుకోదు. సరేనా? జాగ్రత్త. నేను అంకుల్‌తో కలిసి ఇంటికొస్తాను. సరే మావయ్య అని మహాతో కలిసి షాపింగ్‌కి వెళ్ళింది మధు. మాల్ అంతా చూసిన మధు షాక్ అయింది. ఎప్పుడూ బయటికి రాని తనకి ఈ మాల్, బయట సిటీ అంతా కొత్తగా కనిపించి బెరుగ్గా చూసింది. మధు, ఎందుకు భయపడుతున్నావు? ఫ్రీగా ఉండు అని మధు చేతిని పట్టుకుంది మహా. అదేమీ లేదు మహా. షాపింగ్ మాల్స్ మరీ ఇంత పెద్దగా ఉంటాయని అస్సలు తెలీదు నాకు అంటుంది. నువ్వెప్పుడు బయటికి వెళ్ళలేదా అని అడుగుతుంది మహా. లేదు మహా, నన్నెవరు బయటికి తీసుకొని వెళ్తారు? నా వరకు ఇల్లే ప్రపంచం. ఇకపై నీ ప్రపంచం మారుతుంది మధు. నీకు చదువొక్కటే కాదు, సంతోషం, సరదా అన్నీ ఉంటాయి. ఇకపై నీ లైఫ్ నీకు నచ్చినట్టు బ్రతకొచ్చు అంటుంది మహా. మహా మాటలు వింటూ ఇల్లు గుర్తు చేసుకుంది మధు. వదిన అన్ని పనులు చేస్తుందో లేదో. నాన్నెక్కువ నాన్ వెజ్ తింటారు. వదినకి పెద్దగా వండటం రాదు. నేను లేను కదా, అసలు ఇల్లు ఎలా ఉందో ఏమిటో అని ఆలోచిస్తూ ఉంటుంది. మధు, హా మహా అని ఆలోచనలు పక్కన పెట్టింది. పద, నీకు నచ్చిన డ్రెస్సెస్ తీసుకో అని డ్రెస్సెస్ సెక్షన్ వైపు తీసుకుని వెళ్ళింది. ఆ మోడర్న్ డ్రెస్సులు మధుకి అస్సలు నచ్చలేదు. తనకి నచ్చిన చుడీదార్స్ తీసుకుంది. బిల్ పే చేసి ఇద్దరూ బయటకొచ్చారు. మధు, నువ్వు కారులో కూర్చో. ఒక జ్యూస్ బాటిల్ తీసుకొని వస్తాను. ఇప్పుడేమీ వద్దు మహా. ఇంటికి వెళ్దాం. ఇప్పటికే లేట్ అయింది కదా అంటుంది. సరే అని మహా కారెక్కింది. కాసేపటికి కార్ ఇంటికి చేరుకోవటంతో ఇద్దరూ కార్ దిగి లోపలికొచ్చారు. వచ్చారా? మీకోసమే చూస్తున్నాను. ఇద్దరూ చేతులు కడుక్కొని రండి. భోజనం వడ్డిస్తాను. నాన్న, అంకుల్ రావటం లేదా? ఇప్పుడే బయలుదేరారు మహా. పావుగంటలో వచ్చేస్తారు. ఈలోపు మీరు భోజనం చేయండి. మధు, కూర్చో, భోజనం వడ్డిస్తాను. లేదాంటీ, అంకుల్ వాళ్ళు రాగానే తింటాను అంటుంది. అవునా? సరే మధు. ఏంటి, షాపింగ్ చేసుకొని వచ్చారా ఇద్దరు? అవునమ్మా. మధు అసలు ఒక్కటి కూడా మోడర్న్ డ్రెస్ తీసుకోలేదు. అన్నీ చుడిదార్లు తీసుకుంది. కనీసం టాప్స్ అయినా తీసుకోవచ్చు కదా మధు. అలవాట్లేదా ఆంటీ, నాకెక్కువ చుడీదార్లే ఇష్టం అని వాళ్ళతో మాటలు కలిపింది. కారు పార్క్ చేసి లోపలికొచ్చారు జగదీష్, శరత్. తన మావయ్యని చూడగానే ఊపిరి పీల్చుకుంది మధు. వచ్చారా? అంకుల్ మీరొచ్చే వరకు మధు భోజనం చేయనని కూర్చుంది. రండి భోజనం చేద్దాం. అవును, అన్నయ్యేడి నాన్న? ఫోన్ చేశాను. వచ్చేస్తున్నాను అన్నాడు. నాకు తెలిసి ఈ పాటికి వచ్చేయాలి కదా వాడు అని కార్ సౌండ్ రావటంతో వచ్చాడన్నయ్య అని జగదీష్ అనగానే మధు బయటికి చూసింది. బ్లాక్ కలర్ సూట్లో కళ్ళకి గోగుల్స్ పెట్టుకుని ఎంతో హుందాగా నడిచొస్తున్నాడు విక్కీ. అతని మొహంలో ఎక్కడలేని దర్పం, రాజసం. ఒక్క క్షణం రెప్ప వేయటం మరిచింది మధు. ఫోన్ మాట్లాడుతూ నడిచొస్తున్న విక్కీ తనని చూస్తున్న మధుని చూడగానే ఉంటాను అని ఫోన్ కట్ చేసి కళ్ళకున్న గోగుల్స్ తీసి కన్ను కొట్టాడు. ఉలిక్కిపడింది మధు. అసలు వీడు మహా అన్నయ్యనా లేదంటే రౌడీనా? పెద్ద ఈడియట్లా ఉన్నాడు. ఎప్పుడు చూసినా ఎందుకో ఇలా బిహేవ్ చేస్తాడు అనుకొని మనసులోనే పళ్ళు నూరుకుంది మధు. హాయ్ విక్కీ, ఏంటి ఇంత లేట్ అయింది? ఏం లేదు అంకుల్, మీటింగ్ అవ్వగానే వేరే బ్రాంచ్కి వెళ్ళాను. ఎలా ఉన్నారు? ఇంతకీ కొత్త జంట లైఫ్ ఎలా ఉంది అని నవ్వుతూ అడిగాడు విక్కీ. సూపర్ ఉన్నారు విక్కీ. ఎలానో మహా మ్యారేజ్ అయితే నీదే కదా, నీ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అమ్మో, అసలే చిన్న పిల్లాడిని, అప్పుడే నాకు పెళ్ళేంటి అన్నాడు అమాయకంగా మధుని చూస్తూ. మధు గుడ్లప్పగించి చూసింది. వీడేంటి చిన్నపిల్లాడంటున్నాడు? పెళ్లి చేయాలి కానీ సంవత్సరంలోనే 4 పిల్లల్ని కంటాడు. చిన్నపిల్లాడంట, చిన్నపిల్లాడు. ఎవరితో చేసుకుంటుందో తెలియదు కానీ దాని పని అంతే. మామూలు టార్చర్ చూపించాడు. పెద్ద సాడిస్ట్ వీడు అని మనసులోనే తిట్టుకుంది. నువ్వు చిన్నపిల్లాడేంటి వికి, జోకులు వేయాలంటే నీ తర్వాతే. మహా మ్యారేజ్ అవ్వగానే
అప్పుడు నా కోసం ఆలోచిస్తాను. కంగారేముంది అంకుల్, మనకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా అన్నాడు మధుని చూస్తూ. మధు ముఖం పక్కకు తిప్పుకొని మెల్లిగా శరత్ పక్కకు చేరింది. విక్కీ చూపులు తట్టుకోలేక. సరే రండి, అందరికీ భోజనం వడ్డిస్తాను అని సునంద అందరికీ భోజనం వడ్డించింది. తింటున్నాడు కానీ విక్కీ చూపంతా మధు మీదనే ఉంది. మధు అయితే మహాతో మాట్లాడుతూ నవ్వుతూ భోజనం చేసింది. భోజనం చేసి సైట్ కోసం మాట్లాడుకొని శరత్ మధు కేసి చూసి, వెళ్దామా మధు అంటాడు. హా మామయ్య అని మహా దగ్గరికొచ్చి, బాయ్ మహా. సరే మధు జాగ్రత్త, వెళ్ళొస్తానంటీ అని సునందకి చెప్పి బయటికి వచ్చింది. శరత్ కారు ఎక్కడంతో మధు మహాకి బాయ్ చెబుతూ తనని కోపంగా చూస్తున్న విక్కీని చూసి భయపడింది. నేనేం చేశాను, నా వైపు కోపంగా చూస్తున్నాడు అనుకుని అందరూ ఉన్నారు కదా అని విక్రమ్ దగ్గరకొచ్చి బాయ్ విక్రమ్ గారు అంటుంది. బాయ్ మధు. ఆ వాయిస్లో కొద్దిపాటి కోపం, కానీ మధుకి అర్థం కాలేదు. సైలెంట్గా కారెక్కింది. మధు వెళ్ళగానే విక్కీ కోపంగా తన రూమ్కొచ్చాడు. ఏదో తెలియని వెలితి కోపం బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. అమాయకంగా చూసే మధు రూపం తలుచుకొని తనలో తానే చిన్నగా నవ్వుకొని, ఏంటి అమ్మాయి వచ్చినట్టొచ్చి కనీసం నన్ను పట్టించుకోలేదు, చెప్తాను నీ సంగతి అనుకొని పళ్ళు నూరుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే మధు భువన గారింటికి వెళ్ళటంతో శ్రీవల్లికి పని ఎక్కువైంది. బయట పని, ఇంటి పని, పని వాళ్ళు చేస్తున్న పని తానే చేస్తుంది. కావాలని శ్రీ చెప్పినట్టుగా అక్షయ్ ఎర్లీగా ఇంటికొచ్చాడు. గుడ్ ఈవినింగ్ అక్షయ్, ఇప్పుడైనా రావటం, కాఫీ ఇవ్వనా? ఇవ్వు శ్రీ, అలానే తినటానికి ఏమన్నా పెట్టు, ఆకలేస్తుంది అని తన రూమ్కి వెళ్ళాడు. అక్షయ్. శ్రీకి మండిపోయింది. మరోపక్క ప్రభాకర్ గారు కూడా రావటంతో ఇద్దరికి కాఫీ పెట్టి తినటానికి బజ్జీలు వేసి ప్లేట్లో పెట్టి బయటికి తీసుకొని వచ్చింది. ఏంట్రా ఈరోజు ఎర్లీగా వచ్చావు, ఇంతకీ మీటింగ్ సక్సెస్ అయిందా లేదా? అవ్వకుండా ఎలా ఉంటుంది నాన్న, మీతో ఒక విషయం చెప్పాలి నాన్న. ఏంట్రా? మధు పేరున మొన్న సైట్ కొన్నారు కదా. హా అవును అంటాడు ప్రభాకర్. అందులో నేను షాపింగ్ మాల్ పెడదామని అనుకుంటున్నాను నాన్న. ఆ సైట్ మీరు నా పేరున రాస్తారా నాన్న అని చాలా తెలివిగా అడిగాడు అక్షయ్. తన భర్త మాటలకి మనసులోనే ఆనందపడింది శ్రీ. నైట్ అక్షయ్ బ్రెయిన్ అంతా వాష్ చేసింది. మన ఇల్లు మన సంసారం చూసుకోవాలి, ఇప్పుడు కాకపోతే రేపన్న రోజున మనం సంపాదించుకోలేము. ఆ ఆస్తంతా మధు పేరున ఉంది. నువ్వెంత సంపాదించినా తనకి వెళ్తుంది కానీ మనకి రాదు కదా. రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని మావయ్య మనస్సు నొప్పించకుండా ఆస్తంతా నీ పేరున రాయించుకో అని నైట్ అంతా ఉచిత సలహాలతో అక్షయ్ బ్రెయిన్ అంతా నింపింది. అసలే మనీ మైండెడ్ అయిన అక్షయ్ భార్య మాటలకి ఇటు తన స్వార్థం, కష్టం అన్నీ తలుచుకొని ఈ రకంగా ప్లాన్ వేశాడు. నువ్వు మాల్ పెడతాను అంటే సంతోషమే కదరా, కానీ మధు పేరునుంటే ఏమైంది అంటాడు ప్రభాకర్. అన్నీ మధు పేరున ఉన్నాయి కదా నాన్న, అసలే తనకి పెళ్లి చేస్తారు. రేపన్న రోజున మాల్ పెట్టింది నా పేరున ఉన్న స్థలంలో కాబట్టి అది నాదే అవుతుంది అని గొడవకొచ్చినా వస్తుంది. ఎందుకంటే వెనకున్న విజయత్త పవర్ అలాంటిది. మీరు అత్త మాటని కాదనలేరు కదా నాన్న, అందుకే నా పేరున కానీ లేదంటే మీ పేరున కానీ సైట్ రిజిస్ట్రేషన్ చేయిస్తే బెటర్ కదా అంటాడు అక్షయ్. నువ్వు చెప్పింది నిజమేరా, అయినా నా పేరెందుకు, నీ పేరునే సైట్ రిజిస్ట్రేషన్ చేయిస్తాన్రా అంటాడు. థ్యాంక్స్ నాన్న, ఇలా అడిగానని తప్పుగా అనుకోకండి. నాన్న, పవర్ ఉన్నప్పుడే మనం అన్నీ పెట్టుకోవాలి కదా. ఆ సైట్లో షాపింగ్ మాల్ పెట్టి మరో సైట్ కొని అందులో మార్కెటింగ్స్ అవన్నీ ప్లాన్ చేస్తాను, ఏమంటారు? అలానే చేద్దాం. రిజిస్ట్రేషన్కి ఆ దరిద్రపు ఉండాలి కదా, దానికి ఫోన్ చేయి, రేపు ఇంటికి వస్తుంది. ఇంటికి ఎందుకు నాన్న, పోయిన దరిద్రం ఇంటికి రప్పించుకోవటం ఎందుకు? తాను సైన్ చేస్తే సరిపోతుంది కాబట్టి రేపు నానమ్మ దగ్గరికి శ్రీని పంపుతాను, సరిపోతుంది. ఏమంటావు శ్రీ? మీరు ఎలా అంటే అలానే అండి అంటుంది శ్రీవల్లి. సరే అని అక్షయ్ తన రూమ్కి వచ్చాడు. శ్రీ సంతోషంగా వెనక నుంచి అక్షయ్ని హత్తుకుని అతని మెడ వంపుల్లో ముద్దు పెట్టి, చాలా తెలివిగా ప్లాన్ చేశారు శ్రీవారు అంటుంది. తెలివేంటి శ్రీ, నిజంగానే షాపింగ్ మాల్ పెడతాను. నువ్వు అన్నట్టు మధుకి మ్యారేజ్ అయ్యేలోపే ఆ ఆస్తంతా నా పేరున పెట్టుకోవాలి, లేదంటే మనమే నష్టపోతాం అంటాడు. అవును అక్షయ్, మర్చిపోయాను, మీ చెల్లిని ఈరోజు కాలేజ్లో జాయిన్ చేయడానికి తీసుకుని వెళ్ళారు. వెళ్ళని, ఇప్పుడు కాదు, అది ఏమాత్రం వెధవ వేషాలు వేయాలి అప్పుడు చెప్తాను. అప్పటి వరకు వాళ్ళు ఎన్ని ఆటలు ఆడతారో ఆడని అంటాడు. చూద్దాం మీ చెల్లి కాలేజ్కి వెళ్ళాక ఎలా మారుతుందో అని కన్నింగా నవ్వింది శ్రీవల్లి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.